హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ చంద్రప్రియ వ్లాగ్స్. సో ఈరోజు అయితే వంకాయ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా గిన్నె తీసుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలు వేగిన తర్వాత పచ్చిమిర్చి అలాగే కరివేపాకు వేసుకొని వేయించుకొని అలాగే సాల్ట్ అలాగే పసుపు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇవి కూడా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత అది కూడా బాగా వేయించుకోవాలి. తర్వాత టమాటాలు వేసుకోవాలి. సో ఇవి కూడా బాగా వేగిపోయిన తర్వాత మనం కోసి రెడీగా ఉంచుకున్న వంకాయలను వేసుకొని బాగా కలుపుకొని ఒక 5 నిమిషాల నుంచి 10 నిమిషాల వరకు బాగా వేయించుకోవాలి. ఇలా ఉడికిపోయిన తర్వాత వంకాయలు లాస్ట్లో కారం వేసుకోవాలి. కారం వేసుకొని అది కూడా మగ్గించుకున్న తర్వాత 1 గ్లాస్ ఆఫ్ వాటర్ అయితే పడుతుంది. 1 గ్లాస్ వాటర్ వేసుకొని ఉడికించుకుంటే రెడీ అయిపోతుంది వంకాయ కర్రీ. చాలా సింపుల్ కదా, మీరు కూడా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. సో ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ కూడా కొట్టండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.